కౌగిలిస్త తీయగా నేడు కళ్ళ చిన్నదాన్ని వాడి చూపులేసి ప్రేమతోటి కొట్టినావుగా. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఫస్ట్ లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ తర్వాత ఇలా ఉంటుంది. 2 గ్రూప్స్ ఉంటాయి. ఇలా 3 గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ లిరిక్స్ ఉంటాయి, మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. ఇలా ఉంటుంది వీడియో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ఇట్లా గ్రూప్ల దగ్గరికి వచ్చేసండి. ఫస్ట్ గ్రూప్ 1 పైన క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటోని డిలీట్ చేసేసేయండి. చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా తెచ్చేసుకోండి. లేయర్ కిందికి తెచ్చేసుకోండి. తెచ్చేసుకున్న తర్వాత ఫోటో క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ కింద మిర్రర్ ఆన్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఫోటో. సెకండ్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోస్ సేమ్ డిలీట్ చేసేసండి. చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసేసండి. పేస్ట్ లేయర్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఫోటోని సెట్ అయిపోతుంది. ఇలా 3 గ్రూప్స్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ సెట్ అయిపోతుంది. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2.15 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఒక ఫోటో క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. ఇక్కడ 4.9 మిల్లీ-సెకండ్ దగ్గరికి ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ నడుమ బీట్ మార్క్ ఫోటోని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. సింగిల్ ఫోటో పెట్టేసుకోండి, బాగుంటుంది లుక్. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసండి 7.7 మిల్లీ-సెకండ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని మళ్ళీ 3 ఫొటోస్ 9.1 మిల్లీ-సెకండ్ దగ్గరికి ఎక్స్టెండ్ చేసుకొని 14 మిడిల్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ తర్వాత ఇక్కడ 9.90 మిల్లీ-సెకండ్ దగ్గరికి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఎడిట్కి వెళ్ళి లైన్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. అలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. అలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. అలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. షేప్ ఎఫెక్ట్ ఉంటుంది. షేప్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2.90 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ టైమర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఫోటో మీకు అడ్జస్ట్ కాకపోతే జూమ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. తర్వాత 1 ఫోటో మిడిల్ ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 3 ఫోటో పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి.
ఫోటో అడ్జస్ట్ కాకపోతే సైజ్ పెంచుకోండి. మీరు పెంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 7.16 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసుకోండి ఫోటో సైజు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసి సైజ్ పెంచేసుకోండి. ఇలా సెట్ అవుతుంది. సెట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని రెండో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంతకుముందు 3 ఫోటోకి యాడ్ చేసాక మిడిల్ ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేయండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3 ఫోటో యాడ్ చేస్తాం కదా, ఇక్కడ మిడిల్ ఫోటోకి ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. ఫోటో అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మూడో ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి వచ్చేసండి. 10.12 సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసి ఫోటో అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసి ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో మళ్ళీ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసి ఇట్లా జూమ్ చేసుకోండి. అప్డేట్ చేసుకోండి ఫోటోని కొద్దిగా. మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసి సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే వీడియో ఇలా వస్తుంది. సెట్ అయిపోతుంది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలోని వీడియోని